కానీ ఇక్కడికొచ్చేసేపాటికి తొక్క వాడరండి. అస్సలు తొక్క వాడుకోకుండా ఓన్లీ దానలోపల ఉన్న గింజ మాత్రమే తీసుకుంటారు. అది కూడా గింజ బాగా ముదిరిపోయిన తీసుకుంటే మనకేమవుతుందంటే, ఆ గింజని ఒక 10 నిమిషాలు ఒలిసేసి నీళ్ళలో ఏస్తే పావుగంట, ఆ గింజ ఉబ్బి పైన ఒక పొర ఉంటదండి. ఆ పొర తీసేస్తే లోపల 2 బద్దలు మన కంది గింజలాగా 2 బెడ్లొస్తాయి. దాన్ని మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి దాన్ని. దీంతో చాలా వరకు పాయసం కాస్తారండి. ఈటిలతో పాయసం కాస్తారు. పచ్చి పప్పులతోనే కూర వండుతారు. దీన్ని ఎండబెట్టండి. కందులాగా ఎండబెట్టుకొని డైరెక్ట్‌గా అప్పటికప్పుడు పచ్చి పప్పులతోని కూర వండి తినేస్తారు. ఇది నిలవ ఉండదండి. మనకి ఫ్రిడ్జ్‌లో పెడితే ఒక 4, 5 రోజులు ఉంటదో, వారం ఉంటదనో గానీ, మన చిక్కుడుగాయల్లాగా, చిక్కుడు గింజల్లాగా కొన్ని ఎండబెట్టుకున్న తర్వాత ఎప్పుడైనా తినొచ్చు అంటే అంత బాగోదు. కాబట్టి ఎప్పటికప్పుడే మనం ఈ కాయలు రెడీ అయితే తీసి హార్వెస్ట్ చేసుకొని తినేయడమేనండి అప్పటికప్పుడే. కానీ పోషకాలు చూస్తే మాత్రం చిక్కుడులో కంటే అధికంగా ఫైబరు, అధికంగా కాల్షియం ఉంటదండి వీటిల్లో. అందుకని ఎక్కువగా నేను ఈ గింజలు ప్రిఫర్ చేస్తున్నా. అప్పుడప్పుడు కూడా పెడతా నేను నా గార్డెన్‌లో. సో, ఇప్పుడు